ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రత్యేకంగా ఈ దినము మదర్స్ డే. తల్లులందరికీ కూడా, ప్రతి తల్లికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తల్లులందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ఈరోజు ప్రత్యేకంగా లేఖన భాగములో మార్కు సువార్త 5వ అధ్యాయము 25-26 వచనాలలో అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందట. అక్కడ ఆవిడ గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈమె వైద్యుల చేత తిప్పలు పడింది. ఈమెకు తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది. ఎన్నో తిప్పలు పడింది. ఈ డాక్టర్ కాదు, ఆ డాక్టర్ కాదు, ఈ డాక్టర్ అని ఎంతోమందికి ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళింది. కానీ ఒక రోజున యేసుని గురించి ఆవిడ విన్నదట. యేసుని దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది. వచ్చేసరికి జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీని కనుక ఎదురుగా నేను వెళ్ళలేను అని. ఈవిడికి ఎంత విశ్వాసమో తెలుసా అండి. యేసు వస్త్రపు చెంగు తాకినా చాలు అనుకుందట. నిజమే, ఒక్కొక్కళ్ళ విశ్వాసం ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది విశ్వాసం చాలా మోగంగా ఉంటుంది. విశ్వాసం ఒక హద్దులో అందరికీ ఒకేలాగా ఉండాలని లేదు. నాకు విశ్వాసం పావలం ఉంటే వినే విశ్వాసకి ₹10 ఉండొచ్చు. మరొక మామగారికి చదువు లేని ఆవిడికి ₹1 ఉండొచ్చు. ఎవరి నమ్మకం చొప్పున వాళ్ళు దేవుని కార్యాలు చూడగలుగుతారు. ఈవిడకున్న విశ్వాసం ఏంటంటే, వస్త్రం తాకిన అంటే గతంలో ఎవరన్నా వస్త్రం తాకి స్వస్థత నొందారా? యేసయ్య దగ్గర లేదు. ఎవరో చేశారు కనుక నేను కూడా అలా చేస్తే అని అనుకోవాలా. ఈవిడే ఫస్ట్, ఈవిడికే వచ్చింది విశ్వాసం. యేసయ్య చెంగు ఎగురుతూ ఉంది కదా, ఆ చెంగును పట్టుకుంటే నాకు శరీర స్వస్థత కలుగుద్దేమో అని అనుకుంది. అనుకున్న తోడనే వెళ్ళింది. యేసయ్య యొక్క చెంగుని వస్త్రాన్ని పట్టుకుంది. ఈ ఉదయకాలం ముందు దేవుని మాటలు వింటున్న మీరు, అందుకే బైబిల్లో ఉంది, మీరు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ చెట్టును చూచి అది పెకిలించబడి అక్కడ పడాలి అంటే పడుద్ది. మీకున్న విశ్వాసాన్ని బట్టి. ఈవిడిది నిజంగా దేవుని బిడ్డ కాదు, అన్యురాలే. ఎంత విశ్వాసం కలిగిన స్త్రీనో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య గైనకాలజిస్ట్ అంటే స్త్రీల వైద్య నిపుణులు. ఎక్కువ వాళ్ళ దగ్గరికి స్త్రీలు వెళుతూ ఉంటారు. ఏదైనా స్త్రీల సంబంధమైన రోగాలు కానీ, లేకపోతే రక్తస్రావం గురించి కానీ, కడుపు నొప్పి కానీ, సంతానం కోసం కానీ సర్వసాధారణంగా ఈ డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటారు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న యేసయ్య గైనకాలజిస్ట్ కూడా, స్త్రీలకు సంబంధించినటువంటి వైద్యుడు ఆయన. మీరు ఉదయకాలం ముందు ఏ విధమైన రోగమైనప్పటికీ, ఏ విధమైన శరీర బలహీనత అయినప్పటికీ, ఏ విధమైన ప్రాబ్లం అన్నా, లేక సంతాన ప్రాప్తి కోసమైనా యేసయ్య దగ్గరికి వస్తే ఆయన చేయగలిగిన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నా. ఆయన ఒక ఫిజిషియన్ అనగా ఆయన ఒక సర్జన్, ఒక ఆపరేషన్ చేస్తాడు. ఓ ఫిజిషియన్ అనగా నీ రోగాన్ని నిర్ధారించే డాక్టర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఈ రోజున ఆయన ఒక గైనకాలజిస్ట్. ఆయన ఉన్న ప్రత్యేకతలు చూడండి. అందుకే అబ్రహాము, శారా వాళ్ళకి దాదాపుగా 25 ఏళ్ళు ఎదురు చూశారు సంతానం లేక. వాళ్ళ విషయంలో ప్రభు జ్ఞాపకం చేసుకొని వారిని ఒక తల్లిగా చేశాడు. శారాను ఒక తల్లిగా చేశాడు. సంతాన ప్రాప్తిని కలిగించాడు. అది ఆయన గైనకాలజిస్ట్ గనక, ఆయన స్త్రీల వైద్య నిపుణుడు గనక, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గర అడిగినప్పుడు ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అలాగే రెబెకా, ఇస్సాకు చానాళ్ళు పిల్లలు లేరు. ఇద్దరూ ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగారు, సంతానం లేదయ్యా అని. వారిద్దరిని జ్ఞాపకం చేసుకొని చక్కటి సంతానాన్ని అనుగ్రహించాడు. అలాగే రాహేలు, యాకోబు వాళ్ళకు కూడా సంతానం లేదు చాలా కాలం. అయితే దేవుని సన్నిధిలో ఒకానొక టైములో
రాహేలు దేవుని సన్నిధిలో ప్రార్థించక ముందు యాకోబుని అడిగింది, నాకు సంతానం ఇస్తావా అని. అప్పుడు యాకోబు అన్నాడు, సంతానం ఇవ్వడానికి నేనున్నానా, సంతానం ఇచ్చే దేవుడే అని అన్నాడు. ఈ ఉదయకాలం ముందు యాకోబు మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు సంతానం కలగాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు చక్కటి సంతానాన్ని ఇవ్వగలిగిన దేవుడు. రాహేలుని యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు, చక్కటి సంతానాన్ని ఇచ్చాడు. హన్నా ఎల్కానా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు హన్నా కన్నీటి ప్రార్థన చేసింది, నాకు సంతానం కావాలి ప్రభువా అని. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఈ ఉదయకాలమందు మీరు ఏ ప్రాబ్లంతో ఉన్నా, ఏ విధమైన సమస్యతో ఉన్నా ప్రభుకు ఫ్రీగా చెప్పుకోవచ్చు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రం తాకుదామనుకుంది, తాకింది. కనుక నిన్ను స్వస్థపరచడమే కాదు, సంతానం కూడా ఇవ్వగలిగిన దేవుడు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడని మాత్రం మర్చిపోమాకండి. ఆయన ఆపరేషన్ చేయగలిగిన దేవుడు, అలాగే రోగాన్ని నిర్ధారించే దేవుడు. ఫలానా రోగం ఉంది అని నిర్ధారించే దేవుడు. ఒక గైనకాలజిస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మీకు చక్కటి సంతానాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చక్కటి స్వస్థత ఇవ్వగలిగిన దేవుడివి, చక్కటి ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడివి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నా వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి వ్యాధి, బాధ, రోగము నుండి మీరు విడుదలమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం. అలాగే నాయన, ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు మదర్స్ డే ప్రభువా, అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి తల్లిని దీవించండి, ఆశీర్వదించండి, దీర్ఘాయుష్వంతుడిగా చేయండి. భక్తి కలిగిన తల్లులాగా, ప్రార్థించే తల్లులు వలె వారిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలను, రక్షణ పొందిన దినం జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. భూమి మీద జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా, ప్రతి ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం. అద్భుతకరంగా మీకు మహిమార్థంగాను, వచ్చిన ప్రజలకు దీవెనకరంగా ఈరోజు ఆరాధన జరిగించి ఆత్మతో, సత్యంతో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.